అయితే మీ రాజీనామాలు అంటే ఇప్పుడు ఫిల్మ్ దానికి సంబంధించి మీ రాజీనామాలకు సంబంధించి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు? ఏం లేదండి. ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి, మా ట్రెజరర్ గారికి ముగ్గురికి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అది ఈగోస్ అంటారో, వేరేదంటారో మాకు ఐడియా లేదు. ఎందుకంటే మేడం చెప్పింది మేమేం వినాలని వీళ్ళు నేను కూడా ఇంతమంది ఓట్లేస్తే నేను గెలిచాను గదా! మేమేం ఆమె కింద సర్వెంట్ కాదు గదా! లైక్ క్షమించండి సర్వెంట్ కాదు గదా! అని ఇలా కొన్ని మా కమిటీకి రావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఐకమత్యం లేకపోవడం మేము గమనించాం. సో ఇట్లా ఉంటే మా బాడీ అనేది మా సభ్యులు సఫర్ అవుతారని చెప్పి మేమేం చేసాము ఫెడరేషన్ ఆదరించాం. ఫెడరేషన్ అనేది మాకు తల్లి లాంటిది. మా 24 క్రాఫ్ట్‌కి ఫెడరేషన్ పెద్ద. సో మేము ఫెడరేషన్‌కి వెళ్ళాం. అది తప్పు అంటారు. సరే ఫెడరేషన్‌కి వెళ్ళాము. వాళ్ళు జాయింట్ మీటింగ్ పెట్టారు. జాయింట్ మీటింగ్‌లో ఏం చెప్పారంటే మీరందరూ కలిసి వర్క్ చేసుకోండి. ఇవి వద్దు అని చెప్పి మాకు చేసి పంపించేశారు. ఇంకేమైనా ఇలాగా డబ్బులు తిన్నారు, సభ్యులు డబ్బులు తిన్నారు అలాంటివేమైనా ఎలిగేషన్స్ ఉంటే అవి మీ జీబీలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ ఏసుకోవాలో చూసుకోండి. బట్ ఇది మీరు ముగ్గురు కలిసి పని చేసుకోండి అని మాకు చెప్పి మా రాజీనామా తీసుకోకుండా మమ్మల్ని రిటర్న్ బ్యాక్ చేసేశారు. కానీ కానీ సుమలత గారు సుమలత మాస్టర్ సస్పెండ్ గారు చేస్తున్నా అని చెప్పేసి మీకు ఓకే అది. 10 ఇయర్స్ సస్పెండ్ చేశారు. మేమేం చేశాము? మా యూనియన్ ఎవరైనా యూనియన్ డబ్బులు తిన్నామా? ఏం లక్షలు తిన్న వాళ్ళని అంటే ఇప్పుడు సస్పెండ్ ఎవరు చేశారు ఇక్కడ ప్రధాన? సుమలత మాస్టర్ ప్రెసిడెంట్ గారు సుమలత మాస్టర్ మమ్మల్ని 10 ఇయర్స్ సస్పెండ్ చేశారు. ఆవిడకి సస్పెండ్ చేసే హక్కు ఉంటుందా? లేదు, సస్పెండ్ చేసే రైట్స్ ఆమెకి లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే ఉన్నాయి అన్న ఫెడరేషన్ వాళ్ళు, చాంబర్ వాళ్ళు అందరూ చెప్పారు మీరు వాళ్ళ తప్పేం లేదు. సరే వాళ్ళు తెలుసో తెలియక ఏదో ఫెడరేషన్ కన్సల్ట్ అయ్యారు, వెళ్ళింది ఎక్కడికో కాదు ఫెడరేషన్కే కదా. సో వాళ్ళతో యథావిధిగా మీరు పని చేసుకోండి అని చెప్పినా కూడా మాస్టర్ గారు, మా ప్రెసిడెంట్ సుమలత మాస్టర్ గారు వినకుండా కొంచెం కక్ష అంటారో ఏదంటారో నాకు తెలియదు కానీ మీ పైన కక్ష ఎందుకు? వాళ్ళ ముగ్గురికి అంతర్గతంగా ఏదో ఉంది. అందరి మీద. ఈయన కూడా ఒక ఈసీ మెంబరే. చెప్పండి అసలు వాళ్ళ ముగ్గురికి గనుక అంతర్గతంగా ఏవో ఇష్యూస్ ఉంటే గనుక మీ పైన వరకు ఎందుకు వచ్చాయంటారు? ఫస్ట్ నుంచి నేను చెప్పాలి ఈ విషయం మాట్లాడాలంటే ఇప్పుడు ఏదైతే అకౌంట్ చూసారో వాళ్ళే గత 4-5 సంవత్సరాల నుంచి అకౌంట్ చూస్తున్నారు. సో అవే అకౌంట్స్ అప్పుడు ఎందుకు పట్టుకోలేదని నా క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ అవే అకౌంట్స్ ఇప్పుడు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా తప్పులు దొరికాయి? ఈ ప్రెసిడెంట్ గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ప్రెసెంట్ మాస్టర్ వచ్చి 6-7 మంత్స్ అవుతున్నాను. అవునండి 6-7. ఆ తర్వాతనే ఇష్యూస్ అన్ని బయటకు వచ్చాయి, అంతకు ముందుకు ఎందుకు రాలేదు అసలు? ఇష్యూస్ అనేవి ఎప్పటి నుంచి ఉంటాయండి. ఇవన్నీ మాకు మధ్యలో జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మేము అందరం ఒకటే అండి. బయటకు వచ్చే వరకు షూటింగ్ పరంగా వేరే అయినా కానీ మా యూనియన్ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకటే. మేము ఒకరి మాట మీద నిలబడాలి. మా ప్రెసిడెంట్నే మేము రిప్రజెంట్ చేయాలి. బయటికి వెళ్ళినా కానీ ప్రెసిడెంట్ తననే చేయాలి. సో తన మీద అనేది ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ అలాంటి మాకేం లేవు, తనకి మా మీద ఎలాంటి ఏం లేవు. ఇక్కడ ఏంటంటే కొంతమంది వర్గాలుగా చీలిపోయి ఇప్పుడు ఏదైతే మా రాజీనామాలను అడ్డం పెట్టుకొని అది చేశారో లేదు కన్ఫర్మ్ లేకుండా ఇవన్నిటిని రాజకీయాలుగా వాడుకుంటున్నారు. సిచ్యువేషన్ జరిగేది. సో మాకు ఎలాంటి దీని మీద ఇబ్బంది కానీ వాళ్ళ మీద కక్షలు కానీ ఏమీ లేవు. సో దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు అంతే. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ సుమలత గారు ఏం చెప్తున్నారంటే మీరు చేసినటువంటి ఈ రాజీనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోండి, లెటర్ పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరే చెప్తారు? జనరల్ బాడీ అనేది సుప్రీం అండి. ఆ జనరల్ బాడీలోనే చెప్పాం కదా ఆల్రెడీ. మళ్ళీ లెటర్ పెట్టుకునేదండి అది మీకు నిన్న తెలిసింది అనుకుంటా. మేము పోయిన నెల 14వ తారీఖు జరిగిన దానికి ఆ బాడీలోనే చెప్పాం మేము. కావాలంటే వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, మాస్టర్ దగ్గర ఉంటాయి. జనరల్ బాడీ జరిగినాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అయితే సీక్రెట్ గా మీకు ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే విషయం పైన మాట్లాడడం జరిగింది. వాళ్ళు సీక్రెట్ గా ఎలక్షన్స్ పెట్టుకున్నారంట. దానికి మీరు ఏం చెప్తారు? అసలు దీన్ని మీరు ఓకే అంటారా? లేదండి, దాన్ని 100% నేను చేయను. ఎందుకంటే మాకు ఫెడరేషన్ అనేది గాడ్ ఫాదర్ లాంటిది. సో మేము ఏం చేసినా కానీ అక్కడ నుంచే పని చేయాలి. ఈవెన్ సుమలత మాస్టర్ గారు గెలిచింది కూడా ఫెడరేషన్ నుంచే గెలిచింది. వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తేనే మేము అక్కడ గెలిచాం. ఇప్పుడు నేను గెలిచింది కూడా అలానే. సో వాళ్ళు అనేవాళ్ళు కరెక్ట్గా లేనందున వాళ్ళని మేము భయపెట్టడానికి మేము రాజీనామా అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఏంటంటే అందరూ భయపడి ఒక తాటి మీదకి వస్తారు. కానీ దాన్ని ఇలా మాట్లాడతారని, ఇలా క్యాచ్ చేసుకుంటారు, ఇలా మాట్లాడతారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి సింపుల్గా చెప్తున్నానండి. పైన ఉన్న 3 పోస్టులకు డబ్బులు వస్తాయి. 12,000 14,000 సంథింగ్ చేంజ్ వస్తుంది శాలరీ. మా ఈసీ మెంబర్లకు ₹1 రాదు. మేము వచ్చే సేవ చేయడానికి మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను అంతే. అంటే ఫైనల్ గా డాన్సర్స్ కూడా డబ్బులు రాకుండా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక విషయాన్ని రేస్ చేశారు ఈ రోజు మీటింగ్ లో. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు లాస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒక విషయం తీసుకొచ్చారు. దానికి మీరు ఏం చెప్తారు? డాన్సర్లకు డబ్బులు ఎందుకు రావండి? ఎవరు పని చేసిన వాళ్ళకి కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సిందే. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కూడా డాన్సరే అండి. ఇన్ఛార్జ్ అనే పోస్ట్ మా దగ్గర ఏం లేదు. మా దగ్గర ఉన్నాయి 2 వర్గాలు. ఒకటి మాస్టర్, రెండోది డాన్సర్. అంతే. ఇన్ఛార్జీలు, మేనేజర్లు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే వాళ్ళకి రావాల్సింది 1500, బట్ అవి కాస్త 500 అయిపోతున్నాయి.
అలాంటిది ఏం లేదండి. అవి మా మధ్యలో జరిగాయి. అదంటే మేము కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే విషయాలు అవి. దాన్ని బయట పెట్టి అందరు మా మా అసోసియేషన్ పరువు మేము తీసుకునే దాని సిచ్యువేషన్‌లో మీద మేము లేము. అవన్నీ ఇంకొక విషయం లేదండి. అలాంటివి ఏం జరగలేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే లోకల్ వర్సెస్ అండ్ ముంబై డాన్సర్స్ అని చెప్పేసి అంటున్నారు. ముంబై డాన్స్‌కే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటారు. దీనిపైన మీరేం చెప్తారు? 100% అండి. మన తెలుగులో జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళే ఉండాలి. మన దగ్గర డాన్సర్లు ఉండాలి. ఇంత డబ్బులు పెట్టి, ఇంత డొనేషన్‌లు కట్టి, ఇక్కడ మేము కార్డ్ తీసుకున్నప్పుడు మాకు పని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ముంబై వాళ్ళని వాడుకున్నప్పుడు బయట వాడుకుంటే ఇప్పుడు కొన్ని సాంగులు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ వంటలని, రామ్ చరణ్ సార్ అలాంటి సాంగ్‌లకి ముంబై వాళ్ళని వాడుకోవచ్చు. ఇప్పుడు 'జరగండి జరగండి' అనే సాంగ్ జరిగింది. దాంట్లో మాక్సిమం అందరూ తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళే ఉన్నారు. సో అప్పుడు ముంబై వాళ్ళని వాళ్ళేదే. మన దగ్గర అమ్మాయిలు తక్కువ ఉన్నారు కాబట్టి బాంబే నుంచి గర్ల్స్‌ని తెచ్చుకుంటాం. మన దగ్గర డాన్సర్లు అదిరిపోయే డాన్సర్లు ఈరోజు 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమాకి మనం ఆస్కార్ వచ్చిందంటే మన తెలుగు సినిమానే కదా! పనిచేసిన వాళ్ళు మన వాళ్ళు, మన తమిళ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళే పనిచేసింది. అలాంటి వాళ్ళప్పుడు ఉన్నప్పుడు బాంబే వాళ్ళకి మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళు గ్లామర్ ఎక్కువ. మనలాగా ఏందంటే మన వెదర్ వేరు, వాళ్ళ వెదర్ వేరు. వాళ్ళు చూడడానికి బ్యూటీగా ఉంటారు. కానీ డాన్స్ ప్రకారంగా వస్తే మా తెలుగు వాళ్ళని కొట్టేంత స్థాయి ఎవరికీ లేదు. ఇదేనండి. సో అయితే ఫైనల్‌గా మీరు ఎలాంటి న్యాయం కావాలని అంటున్నారు? న్యాయం అనేది ఏం లేదండి. అసోసియేషన్ పరువు బయటకు పోకుండా మా డాన్సర్లకు భవిష్యత్తు మా ముఖ్యం. మా అసోసియేషన్ పరువు మాకు ముఖ్యం. అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే బాగుంటుంది. అంతే.